నా భార్య పేరు మీద. ఎందుకను నేను చచ్చినా ఆమె సుఖంగా ఉండాలి. 4 లక్షలు ఇచ్చిన. ఓకే. చలో జియో. మరి మీ అమ్మాయికి? అమ్మాయి ఆమెకి 2 బిడ్డలు, 1 పాప. మా అమ్మ నా భార్య వాళ్ళకి ఇయ్యదా? ఆమె ఉన్నదే వాళ్ళ ఇంట్లో, కొడుకుల దగ్గర కాదు, నా బిడ్డ దగ్గర, నా పాప దగ్గర. నా పాప ఇంటికి నేను పోతా, నా కూతురింటికి. బంగారం, గాడ్ గిఫ్ట్, బ్రాండ్, షీఈస్ ద నాట్ డాటర్. పోతా కానీ తినా. మీ అల్లుడు ఏం చేస్తారు? దొంగ, పారిపోయిండు, లంగాలని చూడు. దొరికితే వాడు నాకు దొరికితే ఈ 2 ఏళ్ళు తీసేస్తా. ఈ 2 ఏళ్ళు తీస్తే దీంతోనే కడుక్కోవాలి, దీంతోనే తినాలి. నా ఐడియా చాలా క్రిమినల్ ఉంటుంది పాప. దొరికిందంటే ఇంకో అంటారు. మంగళ కత్తి ఉంటుందా? అగో ఇక్కడనే పెట్టా. అరే బాబాయ్, చెయ్యి పడతా 2 ఏళ్ళు బిక్తా. చాలు భయానికి. 3 పిల్లలు పుట్టినాక వానికి భార్య నల్లగా కనబడుతుంది. లుచ్చా నా కొడక. ఏం పాపం చేసింది బే నా బిడ్డ? దొంగ కొడక. ఇలా అమ్మ నాన్న బతుకున్నావు, నా మనవరాలను మనవన్ని చూసుకుంటున్నావు. మేము లేకపోతే బే చంపేస్తావా? దొంగ నా కొడక. నువ్వు నాకొక్కసారి దొరుకురా, కుక్కని కొట్టినట్టు కొడతా. పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు? వద్దు. ఎందుకు? నాకు శాత కాదా? పోలీసు వాడు ఏం చేస్తాడు? 2 దెబ్బలు కొట్టి ఎలా కొడతాడు? అదే 2 ఏళ్ళు తీస్తే ఏ పని చేయలేడు. బాబాయ్ ఏం చేయలేడు. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. చాలా చెమటలు పడుతున్నాయి. కాబట్టి ఈ రోజుల్లో ఇది బాగా అందరూ గమనించాల్సిన విషయం. ఈ మధ్య చాలా మంది మర్డర్లు చేస్తున్నారు కదా, లవ్ మ్యారేజ్ చేసుకుంటే. వాళ్ళు ఎవరైనా చంపకండి, కుడి చేయి కట్ చేసేయండి సరిపోతుంది. కుడి చేయి కాదు, 2 ఏళ్ళు చాలు. 2 వేలు అది కుడి చేయి, జస్ట్ ఫన్. అలా కుడి చేయి కట్ చేసేయండి. అల్లుడు మీ అమ్మాయి లవ్ మ్యారేజ్ ఎవరైనా చేస్తే వాడికి కుడి చేయి కట్ చేసేయండి. వాడు ఎడం చేత అన్నం తినాలి, ఎడం చేత ముడి కడుక్కోవాలి. అంతే. ఇటువంటి శిక్షలు విధించండి. ఆల్రెడీ ఉప్పెన అనే సినిమాలో ఒక సన్నివేశం ఉంది. అదే వాడు అగ్గం కోసేస్తాడు, బతికే ఉంటాడు. ఎందుకంటే ఎవరైతే ఇలా ట్రాప్ చేస్తారో, అమ్మాయిలు ట్రాప్ చేసి మోసం చేస్తారు, ఇట్లా వాళ్ళ అర్హత హీరో మంచి చేసినా కూడా అయిపోయాడు. అంటే ఇక్కడ మంచి చేసినా కూడా ప్రేమించాడు అంతే. ప్రేమించినప్పుడు మంచిగా అంటే క్యాస్ట్